ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని మనకు అందిస్తుంది. ఇది అంత్యకాలంలో సంభవించే ఒక మహా సంఘటనను వివరిస్తుంది. ఈ అధ్యాయంలో మహా వ్యభిచారిణిగా వర్ణించబడిన ఒక గొప్ప పట్టణం లేదా వ్యవస్థ యొక్క రహస్యం బయలుపరచబడుతుంది. ఇది లోక సంబంధమైన అధికారానికి, దేవునికి విరోధమైన శక్తులకు ప్రతీకగా ఉంది. దాని సంపద, దాని ప్రభావం మరియు అది పరిశుద్ధులను హింసించిన విధానం ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అయితే దేవుని తీర్పు దానిపైకి వస్తుంది. అది ఒక్క గడియలో నాశనం చేయబడుతుంది. దాని పతనం లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు తన ప్రజలను దాని నుండి బయటకు రమ్మని పిలుస్తున్నాడు. దాని పాపాలలో పాలుపంచుకోకుండా, దాని శిక్షలో భాగం పొందకుండా ఉండటానికి ఇది ఒక హెచ్చరిక. ఈ ప్రవచనం దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన తీర్పుల న్యాయాన్ని తెలియజేస్తుంది. మనం లోక సంబంధమైన వాటిపై ఆధారపడకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఇది బోధిస్తుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేద్దాం.